2018 ఎన్నికలకు ముందే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలున్నాయి అంటోంది సిట్. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సహా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందరి దగ్గర స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల వాంగ్మూలాలు కూడా తీసుకుంటున్నారు. ఇవాళ విచారణకు హాజరై తన వర్షన్ చెప్పుకున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఇలా పొలిటికల్ సెన్సేషన్లు క్రియేట్ చేస్తూనే ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు. వీటన్నింటికి మించి సిట్ దర్యాప్తును మలుపు తిప్పే అంశం ఇంకోటి ఉంది. తెలంగాణలో ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ మీదే చర్చ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిలు ఇలా 4 ఏళ్లలో దాదాపు 40,000 ఫోన్లు ట్యాప్ అయినట్టు అభియోగాలు నమోదయ్యాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఈ మొత్తం వ్యవహారంలో కింగ్ పిన్ అంటోంది సిట్. మొన్నటి వరకు అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు కూడా ప్రభాకర్ రావు చెబితేనే ఇదంతా చేశామంటున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు రానే వచ్చాడు, కానీ ఆయన కూడా అప్పటి డీజీపీ ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేయించానని, ప్రభుత్వంలోని పెద్దలెవరూ తనకు తెలియదని స్టేట్మెంట్ ఇచ్చారు. రివ్యూ కమిటీ నిర్ణయం ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ప్రభాకర్ రావు మెలికపెట్టారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు, ఏ సందర్భంలో ఎలా చేస్తారు, రివ్యూ కమిటీలో ఎవరెవరు ఉంటారు, ఎస్ఐబీ నేరుగా ఫోన్ను ట్యాప్ చేసిన 3 రోజుల్లోగా కాంపిటెంట్ అథారిటీకి సమాచారం ఇవ్వాలా? ఇటువంటి సందేహాల్ని వర్కౌట్ చేస్తున్నారు సిట్ అధికారులు. టెలిగ్రాఫ్ యాక్ట్ 419A ప్రకారం దేశ భద్రతకు ఆటంకం కలిగించే సందర్భాల్లో మాత్రమే వారి ఫోన్లను ట్యాప్ చేయవచ్చు. కానీ ఒక ఫోన్ నెంబర్ను ట్యాప్ చేయాలి అంటే కొన్ని నియమాలు పాటించాల్సిందే. రాష్ట్రంలో ఏ వ్యక్తి ఫోన్ని ట్యాప్ చేయాలన్నా సరే, అది కూడా ప్రజల భద్రతకు హాని కలిగిస్తున్నటువంటి వ్యక్తుల ఫోన్ నంబర్లను ట్యాప్ చేయాలంటే ఖచ్చితంగా 3 లేయర్స్కి సంబంధించినటువంటి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. 1 డిసిగ్నేటెడ్ అథారిటీ, 2 కాంపిటెంట్ అథారిటీ, 3 రివ్యూ కమిటీ. మొదట టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్కి పలానా నంబర్స్ ట్యాప్ చేయండి అని డిసిగ్నేటెడ్ అథారిటీ నుండి టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్కి లిస్ట్ వెళ్తుంది. సో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు డిసిగ్నేటెడ్ అథారిటీ ఇచ్చేటువంటి ఫోన్ నంబర్స్ని ట్యాప్ చేస్తారు. ఏ నంబర్స్ని అయితే డిసిగ్నేటెడ్ అథారిటీ ట్యాపింగ్ చేయమని ఇచ్చిందో ఆ నంబర్స్కి సంబంధించి కాంపిటెంట్ అథారిటీకి 3 రోజుల్లోపు ఆ లిస్ట్ని పంపించాలి. కాంపిటెంట్ అథారిటీ ఈ లిస్ట్ను పరిశీలించి 7 రోజుల్లోపు మళ్ళీ తిరిగి డిసిగ్నేటెడ్ అథారిటీకి ఈ ఫోన్ నంబర్స్ని ట్యాప్ చేయవచ్చు అనేటువంటి అనుమతి ఇవ్వాలి. సో ఏ నంబర్స్ ట్యాప్ చేస్తున్నారు అనేటువంటి దానిపైన ప్రతి 2 నెలలకు ఒకసారి రివ్యూ కమిటీ సమావేశం కావాలి. అయితే ఈ మొత్తం ట్యాపింగ్ కేసులో రివ్యూ కమిటీ సమావేశం అయ్యిందా? ఒకవేళ సమావేశం అయ్యి ఉంటే ట్యాప్ చేసినటువంటి రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లు అందులో ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. రివ్యూ కమిటీ ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలి. లీగల్ ట్యాపింగ్ నిబంధనలకు లోబడి జరుగుతుందా లేదా అనేది చర్చించాలి. ఒక్కో నెంబర్ను 6 నెలలకు మించి ట్యాప్ చేయకుండా చూడాలి. ఒకవేళ టెలిగ్రాఫ్ యాక్ట్ను ఉల్లంఘించి ట్యాపింగ్ జరుగుతున్నట్లు రివ్యూ కమిటీ గుర్తిస్తే తక్షణమే వాటిని నిలిపివేయవచ్చు. ట్యాపింగ్ చేసిన డేటా మొత్తాన్ని ధ్వంసం చేసేలా ఆదేశించవచ్చు. ఏదైతే ఫోన్ నంబర్స్ని ట్యాప్ చేస్తారో ఆ ఫోన్ నంబర్స్కి సంబంధించినటువంటి రికార్డ్స్ అంతా కూడా 6 నెలల లోపే వాటికి సంబంధించినటువంటి ధ్వంసం జరగాలి. సో టెలిగ్రాఫ్ చట్టంలో ఈ నిబంధన ఉన్నప్పటికీ దానికి కొన్ని గైడ్లైన్స్ని పెట్టారు. సో డెస్ట్రాయ్ చేసే ముందు ఎన్ని నంబర్స్ని అయితే అధికారులు ట్యాప్ చేశారో వాటికి సంబంధించినటువంటి వివరాలను 3 లిస్టుగా విభజించి ఆ లిస్టులను సంబంధిత సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ దాన్ని మళ్ళీ పై అధికారులకు పంపించాలి. ఈ విధంగా 3 లిస్టులను కూడా సంబంధిత అధికారికి ఇచ్చిన తర్వాతనే మొత్తం ఆ రికార్డ్స్ని అంతా కూడా డిస్ట్రాయ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రాసెస్లో ఎక్కడ కూడా ఆ రికార్డ్స్ని సేవ్ చేయలేదు, ఏం చేయలేదు. మొత్తం ఏదైతే ట్యాప్ చేశారో ఆ రికార్డ్స్ మొత్తం కలిగి ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. వాటన్నిటినీ కూడా ఒక్క ఎవిడెన్స్ కూడా లేకుండా మాయం చేశారు అనేటువంటిదే ప్రధాన అభియోగం. కానీ మావోయిస్టుల ఫోన్ను ట్యాప్ చేస్తున్నామంటూ పై అధికారులను మభ్యపెట్టి రివ్యూ కమిటీ సభ్యులను తప్పుదోవ పట్టించి మావోయిస్టుల నంబర్లకు బదులు రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లను ఇచ్చి ట్యాప్ చేసేందుకు అనుమతులు పొందారు ప్రభాకర్ రావు. ఆయన నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన నెంబర్లకు ఇంటర్సెప్ట్ చేసే లైన్ ప్రభాకర్ రావు అని టీంకు ఇచ్చారు టెలికాం ప్రొవైడర్లు.